తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు అభ్యర్థులైన అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి 3 సెట్ల నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా వేం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో హనుమకొండ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఎలా పనిచేశామో రేపు భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు కేంద్రంతో కూడా పనిచేసే విధంగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్న సమస్యల మీద కానివ్వండి, రాజ్యసభలో పోరాడి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. मैं आशा और विश्वास करता हूं कि जो मुझे स्नेह मिला है, जो समर्थन मिला है और जो एक सौहार्द मिला है पिछले 2 वर्षों में, वो प्रचुर मात्रा में भविष्य में मिलता रहेगा. और मैं ये भी आशा और विश्वास करता हूं कि तेलंगाना के इस विशेष प्रदेश में जो इतने सारे नए नए इनिशिएटिव्स लिए जा रहे हैं सरकार द्वारा, पार्टी द्वारा, पार्टी स्तर पे, उनमें से कई को मैं बहस, जिरे और समर्थन कर रहा हूं. उचित రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. తెలంగాణ నుంచి మొత్తం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మరో వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.